బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మన్ కీ బాత్లో ప్రసంగించిన ప్రధాని మోడీ మరోసారి అయితే పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా ఖండించారు. అయితే దీనిని మరొకసారి గుర్తు చేసుకుంటూ కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఈ దాడికి సంబంధించి కూడా పాక్ ఎలాంటి ఘటన చోటు చేసుకుందా అనేది కూడా మనం అందరం చూసాము. అయితే ఈ ఘటనకు సంబంధించి పాక్ మూల్యం చెల్లించక తప్పదంటూ కూడా ఆయన మరొకసారి హెచ్చరించారు. అయితే ఈ దాడికి సంబంధించి కూడా మరొకసారి మన్ కీ బాత్లో ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడిని బాధించిందంటూ కూడా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఉగ్రదాడిపై ప్రజలు కోపంతో ఉన్నారంటూ కూడా ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టము, దీనికి పాక్ తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోక తప్పదంటూ మరోసారి హెచ్చరించారు మోదీ. అయితే ఇప్పటికే చూసాం పహల్గామ్ దాడి తర్వాత మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, పాక్ ఎలాంటి కౌంటర్ ఇచ్చారు అనేది కూడా ఇప్పటివరకు మనం చూసాము. అసలు ఏం జరుగుతుందనేది కూడా ఎవరు ఊహించలేరు. అంత గట్టి వార్నింగ్ ఇస్తాము, అలాంటి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మోదీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే మరొకసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఈ దాడిని ఖండిస్తూ తన భావోద్వేగాన్ని కూడా బయట పెడుతూ మరొకసారి పాక్ అయితే వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఈ దాడిని ప్రపంచం మొత్తం చూసింది, ప్రపంచం మొత్తం కూడా భారత్కు అండగా నిలుస్తుందంటూ కూడా మోడీ వ్యాఖ్యానించారు. పలు దేశాధినేతలు సైతం ఉగ్రదాడిని ఖండించారంటూ కూడా మోదీ చెప్పుకొచ్చారు. అయితే మరి కాశ్మీర్లో మరొకసారి ప్రశాంత వాతావరణం అనేది త్వరలోనే తీసుకువస్తాం, మళ్ళీ శాంతి నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. అయితే కాశ్మీర్లో జరుగుతున్న పర్యాటక ప్రాంతాన్ని కానివ్వండి, అక్కడ ప్రశాంతతను చూసి ఓర్చుకోలేకే పాక్ అయితే ఈ ఘటనకు పాల్పడింది, అక్కడంతా విధ్వంసం సృష్టించేందుకే పాక్ అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుందంటూ కూడా మోదీ మరొక్కసారి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు మోదీ. అయితే మన్ కీ బాత్లో పాల్గొన్న ప్రధాని మోడీ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం మరొకసారి సంచలనంగా మారింది. సో ఉగ్రదాడిని మరొకసారి ఖండించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడిని కూడా కలిచివేసిందంటూ దీనికి దేశాధినేతలు కూడా మద్దతు తెలిపారంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. సో అయితే ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మరొకసారి దీనిపై స్పందించారు ప్రధాని మోడీ. అయితే జమ్మూ కాశ్మీర్ అద్భుతంగా పురోగతిని సాధించడాన్ని చూసి ఓర్చుకోలేని ఉగ్రవాదులు దానిని దెబ్బతీసేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా మోడీ పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడాన్ని తట్టుకోలేకే అమాయకులపై దాడి చేశారంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై కూడా ఇప్పటికే మళ్ళీ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం అనేది త్వరలోనే నెలకొల్పుతాం, ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని పర్యాటకంగా ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దుదామంటూ కూడా మోడీ చెప్పుకొచ్చారు. అయితే మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఏమన్నారో ఒకసారి మనం కూడా చూద్దాం. 22 अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है। पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है। भले वो किसी भी राज्य का हो, वो कोई भी भाषा बोलता हो, लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है। मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है। पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है। ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था, पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे, देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया। आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए, और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया। आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है। यही एकता आतंकवाद के खिलाफ हमारी निर्णायक लड़ाई का आधार है। हमें देश के सामने आई इस चुनौती का सामना करने के लिए अपने संकल्पों को मजबूत करना है। हमें
एक राष्ट्र के रूप में दृढ़ इच्छा शक्ति का प्रदर्शन करना है। आज दुनिया देख रही है, इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है। साथियों, भारत के हम लोगों में जो आक्रोश है, वो आक्रोश पूरी दुनिया में है। इस आतंकी हमले के बाद लगातार दुनिया भर से संवेदनाएं आ रही हैं। मुझे भी ग्लोबल लीडर्स ने फोन किए हैं, पत्र लिखे हैं, संदेश भेजे हैं। इस जघन्य तरीके से किए गए आतंकी हमले की सबने कठोर निंदा की है। उन्होंने मृतकों के परिवारजनों के प्रति संवेदनाएं प्रकट की है। पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में 140 करोड़ भारतीयों के साथ खड़ा है। मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा। इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा। ఎస్ చూసాం కదా, ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత కూడా మోడీ అయితే అటు పాక్పై గట్టి చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరొకసారి ఆయన స్పందించడం కూడా మనం చూసాము. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మనం చూస్తున్నాము అటు పహల్గామ్ దాడి అందరినీ ఎంత కలిచివేసింది అనేది. అయితే దీనిపై కూడా అటు మన్ కీ బాత్లో పాల్గొన్న ప్రధాని మోడీ అయితే మరొకసారి స్పందించారు. ఈ ఘటన నన్ను ఎంతో కలిచివేసింది, అయితే పాక్పై దీనికి సంబంధించి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా మరొకసారి హెచ్చరించే ప్రయత్నం చేశారు మోడీ. అయితే దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? కాశ్మీర్ ఉగ్రదాడి అనంతరం మరోసారి మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోడీ మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడి ఆర్టికల్ 370 రద్దు అనంతరం కాశ్మీర్ పర్యాటక రంగంతో పాటుగా అక్కడ శాంతియుత వాతావరణం నెలకొవడం, ప్రజలు అంటే సంతోషంగా ఉన్నది జీర్ణించుకోలేకనే ఉగ్రవాదులు ఉగ్రమూకలు ఈ దాడికి పాల్పడ్డట్లుగా కూడా ఆయన అభిప్రాయాన్ని ప్రధాని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ దాడిలో బాధితులు పూర్తిగా అండగా ఉంటాం, ఈ దాడికి ప్రతీకార చర్య కూడా తప్పదంటూ ఆయన మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మరోసారి ఉద్ఘాటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి భారతీయుడు ఐక్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ముందు ఉండాలి అని చెప్పి ఆయన ఒక సందేశాన్ని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాశ్మీర్ లో మళ్ళీ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఉగ్రమూకల పైన అంటే ఉగ్రమూకలను సంహరించేందుకు కూడా పూర్తిగా భారత్ సిద్ధంగా ఉందన్న సందేశాన్ని కూడా ఆయన ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరోసారి కాశ్మీర్ ఇలాంటి దాడులు జరగకుండా ఉగ్రవాదులను ఏరిపారేస్తాం, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినటువంటి దేశం పైన కూడా ఒక సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రధాని మోడీ చెప్పిన పరిస్థితి మన్ కీ బాత్ వేదికగా కనిపిస్తుంది. ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మోడీ ఆ అంశాలను కూడా మన్ కీ బాత్ వేదికగా ఉద్ఘాటించిన పరిస్థితి. మొత్తంగా కాశ్మీర్ లో ఉగ్రమూకల దాడులు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. పూర్తిగా ఉగ్రవాదులను రూపుమాపి కాశ్మీర్ లో మరింత శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు భారత్ సంసిద్ధంగా ఉందన్న సందేశాన్ని కూడా మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోడీ. సాగర్, చెప్పండి. ఎస్, ఓకే, రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఎస్, మనం చూస్తున్నాము ఏదైతే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కూడా యావత్ దేశం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిందనే చెప్పాలి. అయితే ఎవరు ఊహించినటువంటి కూడా వెళ్ళిన అటు పర్యాటనకు వెళ్ళిన యాత్రికులపై కూడా అటు ఉగ్రవాదులు అయితే కక్షపూరితంగా కరుడుగట్టి కాల్చి చంపేసిన ఘటన మనం చూసాము. సో దీంతో అటు యావత్ దేశం కూడా కదిలి వచ్చింది. అయితే ప్రపంచ దేశాలు కూడా ఈ దాడిని అయితే ఖండించాయి. అయితే మోడీ సర్కారు కూడా అటు వెంటనే అటు పాక్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, కొన్ని ఆంక్షలు కూడా విధించారు, వాటన్నింటిని కూడా మనం చూస్తున్నాము. సో అటు సింధు జలాల్ని ఆపివేయడం, ఇక్కడున్న పాకిస్తానీలను పంపించడం, పాకిస్తానీ వీసాలు రద్దు చేయడం కూడా హుటాహుటిన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుని పాక్కి గట్టిగానే బుద్ధి చెప్పేలా కూడా మోడీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు జరిగిన మన్ కీ బాత్లో మరొక్కసారి మోదీ ఈ ఘటనపై స్పందించారు. తనను ఈ ఘటన ఎంతో కలిసివేసింది, యావత్ దేశం మొత్తం కూడా ఈ ఘటనను చూసి భయభ్రాంతులకు గురైందంటూ కూడా
మోదీ అయితే భావోద్వేగం వ్యక్తపరిచారు. అయితే పాక్ ఉగ్రవాదులు అయితే దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు, శిక్షలు కఠినంగా ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మరొక్కసారి వార్నింగ్ అయితే ఇచ్చారు మోదీ అయితే ఇప్పటికే సింధు జలాల్ని నిలిపివేయడంతో కూడా పాక్ కూడా దీనిపై గురుగా ఉందనే చెప్పాలి. సో అయితే మోడీ ఇచ్చిన వార్నింగ్ చూస్తే ఇంకా కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరో పక్కన అయితే అటు యుద్ధం నెలకొనే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అటు సరిహద్దు ప్రాంతాల్లో అటు ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి సో ఎలాంటి గొడవలు వచ్చినా, ఎలాంటి యుద్ధ పరిస్థితులు వచ్చినా కూడా వాటిన్నింటినీ ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా అవుతున్నారు. इस अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है। पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है। भले वो किसी भी राज्य का हो, वो कोई भी भाषा बोलता हो, लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है। मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है। पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है। ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था, पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे, देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया। आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया। आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है। यही एकता आतंकवाद के खिलाफ हमारी निर्णायक लड़ाई का आधार है। हमें देश के सामने आई इस चुनौती का सामना करने के लिए अपने संकल्पों को मजबूत करना है। हमें एक राष्ट्र के रूप में दृढ़ इच्छा शक्ति का प्रदर्शन करना है। आज दुनिया देख रही है, इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है। साथियों, भारत के हम लोगों में जो आक्रोश है, वो आक्रोश पूरी दुनिया में है। इस आतंकी हमले के बाद लगातार दुनिया भर से संवेदनाएं आ रही हैं। मुझे भी ग्लोबल लीडर्स ने फोन किए हैं, पत्र लिखे हैं, संदेश भेजे हैं। इस जघन्य तरीके से किए गए आतंकी हमले की सबने कठोर निंदा की है। उन्होंने मृतकों के परिवारजनों के प्रति संवेदनाएं प्रकट की है। पूरा विश्व आतंकवाद के खिलाफ हमारी लड़ाई में 140 करोड़ भारतीयों के साथ खड़ा है। मैं पीड़ित परिवारों को फिर भरोसा देता हूं, उन्हें न्याय मिलेगा, न्याय मिलकर रहेगा। इस हमले के दोषियों और साजिश रचने वालों को कठोरतम जवाब दिया जाएगा। 22 अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने